చాలు. నేను క్వశ్చన్ అడుగుతా. నేను నిన్నే లవ్ చేస్తున్నా మధు. అది కాదు. నువ్వు ఎప్పుడు అదే కదా క్వశ్చన్ అడుగుతావు. కాదు ఈసారి వేరే క్వశ్చన్ అడుగుతా. సపోజ్ నాకు అసలు హెల్త్ బాగాలేదు, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, ఫుల్గా ఇంకా డాక్టర్స్ ఏంటంటే అసలు ఛాన్సెస్ లేవనేసారు. అప్పటికి నిన్నే లవ్ చేస్తా మధు. నువ్వు అప్పుడు నాకు జ్ఞాపకాలతో ఇక్కడ బతకలేవు కదా, ఏ యూఎస్ఓ యూకేనో వెళ్ళిపోతావు. అప్పటికి నిన్నే లవ్ చేస్తా. నేను ఒక అందమైన నేబర్ ఉంటుంది, చూడను గాక చూడను, సేమ్ నాలానే ఉంటుంది. నేను ఎంత అందంగా ఉంటానో తను అంతే అందంగా ఉంటుంది, సేమ్ నాలానే మాట్లాడుతుంది, సేమ్ నా మైండే ఉంటుంది. అప్పటికి నిన్నే లవ్ చేస్తా మధు. విను, సేమ్ నాలాగే, ఇంకా ప్రింట్ నేనే ఉన్నాను అనుకో. అయినా నిన్నే లవ్ చేస్తా మధు. అంటే నేను అక్కడ ఉన్నా సరే నువ్వు లవ్ చేయవా నన్ను? అంటే లవ్ చేయవు, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు అయితే అసలు. ఇంకెందుకు నేను ఇక్కడ ఉండి నువ్వు నన్ను లవ్ చేయట్లేదు అసలు. సార్ గొడవలన్నీ అమ్మాయిలే స్టార్ట్ చేస్తారు సార్, కానీ కరెక్ట్ గా మనదే తప్పేలా పర్ఫెక్ట్ గా ఫినిష్